ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్‌గా ఉన్నా. డేట్ అండ్ టైమ్ స్టార్టింగ్ చూపించి మాట్లాడదాం. 6:29 PM జూన్ 4థ్ అండ్ బైక్ రీడింగ్ కూడా క్లోజ్‌గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. 40,390 పక్కన 3 ఉంది. 390. ఓకే. అట్ ప్రెజెంట్ మనం ఉప్పల్ చెరువు కట్ట మీద ఉన్నాం. ఉప్పల్లో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా హైడ్రా ఆధ్వర్యంలో ఉప్పల్ నల్ల చెరువు అనేది రీడెవలప్ జరుగుతుంది. మీ అందరికి తెలిసిందే. దానికి సంబంధించి ఎవ్రీ మంత్ అప్డేట్ చేస్తుంటాం. మీరు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న సందేహం నా మదిలో మెదులుతుంది. అది మీ ముందు వదలాలని అనుకుంటున్నా. అదేంటంటే ఇక వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. వర్షాలు పడితే దీని పరిస్థితి ఏంటంటే ఎట్లా ఉండబోతుంది? ఇంకా ఇదంతా కూడా ఇది రాళ్ళు ఇదంతా పేర్చేసినారు కానీ ఇంకా సిమెంట్ ఇదంతా చేస్తారా? రాళ్ళు ఈ రకంగానే ఉంచుతారా? మామూలుగా ఏంటిది ప్రాసెస్ అనేది నాకు కూడా తెలియదు. ఇక వర్షాలు పడితే ఈ కుంటలు నిండాల్సిందే. ఇదిగోండి ఇది ఒక ఫస్ట్ అనుకోండి. అది సెకండ్ అట్లా 3 పార్ట్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. అది గతంలో చాలా వీడియోస్‌లలో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఇదిగోండి ఇక్కడనే భారీ భారీ ఎక్విప్‌మెంట్లు ఉన్నాయి. క్లియర్‌గా వెళ్తూ వర్క్ ఎక్కడి వరకు జరిగింది అనేది మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఈ కంటెంట్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ కంటెంట్ ఇన్ ద సెన్స్ బండి ఎక్కి వీడియో షూట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో అందులో మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ ఉండాలి అన్న ఉద్దేశంలో హైదరాబాద్ డెవలప్మెంట్స్ని ఎంచుకోవడం జరిగింది. చాలా వీడియోస్ చేస్తున్నాం. మీరు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్యలో ఇన్స్టాలో కూడా ఈ అప్డేట్స్ వీడియోలు పెడుతున్నా. ఇదిగో ఇదంతా కన్స్ట్రక్షన్ జరిగింది. ఇది కొత్తగా ఈ మంత్లోనే లాస్ట్ మంత్లో ఒక జరుగుతూ వచ్చింది. ఇదంతా వాటర్ ఉంది ఇక్కడ. అది ఇది దేని కొరకు ఏంటిది అనేది మనకు దీని డీటెయిల్డ్గా మనకు తెలియదు. ఇది ఏంటిది మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. కింద నుంచి అయితే దారి పెట్టినారు. ఆ దారిలో వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక 2-3 రోజుల నుంచి మరీ భయంకరంగా ఎండలైతే లేవు హైదరాబాద్లో. కొంచెం తగ్గుముఖమే పట్టినట్టుగా కనబడుతుంది. ఇక వర్షం పడితే ఈ నీళ్ళు నిండుతాయి. ఇక అది ఎట్లా ఉంటుంది అనేది నేను కూడా చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నా. చాలా స్పీడ్గానే చేసిర్రు వర్క్ ఇది. ఇదిగోండి లే లడాక్ పోయి వచ్చినాం మేము. చాలా కంటెంట్ ఉంది బట్ దానికి అంత రీచ్ లేదు. అవన్నీ ఆపేసిన వీడియోలు అన్నీ ఏమీ అప్లోడ్ చేయట్లే. రీల్స్ ఉన్నాయి, మెయిన్ వీడియోస్ ఉన్నాయి. అంటే యూట్యూబ్ ఏంటంటే ఏ రకమైన కంటెంట్ చేస్తే ఆ రకమైన కంటెంట్కే రీచ్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఈ డెవలప్మెంట్ సంబంధించిన వీడియోలు చేస్తున్నాం కాబట్టి దీనికే రీచ్ ఇస్తుంది ఈ ఛానల్లో. మనం ట్రావెల్ వీడియోలు అమెరికా పోయి పెట్టినా కూడా అవి రాదు రీచ్. ట్రావెల్ పెట్టలే. బ్రోలు రీళ్ళు రికార్డ్ చేస్తారు ఖాళీ, ఎవరికి ఇంటలేరు. ఓకే. యూట్యూబ్లో మీరు సక్సెస్ కావాలంటే ఒకటే ఫార్ములా. ఏదైనా ఒకటే రకమైన కంటెంట్ కాన్స్టెంట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. రకరకాల మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లెక్క పెడితే నడవదు అనమాట. ఇదిగోండి ఫస్ట్ది అయిపోయింది. ఇది ఒక పార్ట్ అని ఆ మూల నుంచి చూపించినగా ఇదంతా పార్ట్. ఇది సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్ని కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ పార్ట్ని కూడా ఒకసారి జూమ్ చేసి చూపిస్తా. ఇదిగోండి ఇది సెకండ్ పార్ట్. మధ్యలో ఇక్కడ ఒక కట్ ఉంది, అటు సైడ్ ఒక కట్ ఉంది. 3 పార్ట్స్గా దీన్ని అయితే డివైడ్ చేయడం జరిగింది. దీన్ని దేని కొరకు వాడతారు, దీన్ని దేని కొరకు వాడతారు అనేది చూడాలి. బహుశా ఒక దాంట్లో నిమజ్జనాలకి అలౌ చేస్తారేమో. నిమజ్జనాలు జరుగుతుంటాయి కదా, దానికి అలౌ చేస్తుండొచ్చు అని అనుకుంటున్నా. బట్ భారీ ప్రాజెక్టు, చాలా స్పీడ్గానే చేసినారు. గ్రేటే. మనము ఇప్పుడు ఇట్లా వెళ్ళొచ్చు, చూస్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ పార్ట్ చాలా చిన్నది, ఇట్లా ఇట్లా కరువులాగా ఉంది. ఒక సి షేప్ తీసుకోవచ్చు మనం, ఇట్లా సి షేప్. ఇదైతే చాలా పెద్దది. ఈ థర్డ్ మనం అట్నుండి వచ్చినాం కాబట్టి థర్డ్గా డివైడ్ చేసినాం. మూడోది ఇది చాలా పెద్దది. మధ్యలో ఇట్లా స్టాచ్యూ పెట్టడానికి కూడా కట్టినారు. స్టాచ్యూ పెడతారా, మనం ఫౌంటైన్ పెడతారా ఈ అనేది చూడాలి. అట్నుంచి వెళ్ళొచ్చు, ఇట్నుంచి కూడా వెళ్ళొచ్చు. మధ్యలో ఏదో మట్టి వేసినట్టున్నారు. సో ఇది అయితే క్లియర్గా మీకు అర్థమైపోయింది కదా. ఇది కూడా ఒక కట్ట. ఇటే వెళ్దాం.
ఇంకా ఇదంతా వర్క్ జరగాలి. ఇది మట్టి తర్వాత డాంబర్ రోడ్ వేస్తారా, ఎలాంటి రోడ్ వేస్తారో కూడా చూడాలి. ఇదిగోండి, ఇది చాలా పెద్ద పార్ట్ ఇది. దీన్ని ఇంకా ఏం పార్టిషన్ చేయాలని అనుకుంటున్నా. ఇది ఇట్లనే ఉంచుతారు. వర్షం పడి కలకలలాడి మంచి నీళ్ళతోటి నిండితే బాగుంటుంది. ఇదిగోండి, ఇదంతా కూడా మీరు చూస్తారు కదా, ఎంత పెద్దగా ఉంది ఇది. ఇక్కడ వాకింగ్ చేస్తురా అన్న వాళ్ళు, లేకపోతే ఆ వాకింగ్కి ఎక్సర్సైజ్కి వచ్చినట్టు. ఇదంతా పెద్ద పాట మొత్తం. ఆ మధ్యలో వచ్చినప్పుడు మనకి ఇటు రూట్ లేకుండే, ఇప్పుడు కూడా ఉందా లేదా చూడాలి. రూట్ లేకపోతే మధ్యలోకి ట్రావెల్ చేయడానికి ఉందా లేదా చూద్దాం. ఇంత డీటెయిల్గా ఎప్పుడైనా చెరువు వీడియో చూసిరా, ఉప్పల్ చెరువుని ఇప్పుడే చూస్తున్నారా అనేది కూడా వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదంతా షేప్ చూస్తున్నారు కదా, ఇదంతా పెద్ద, చాలా పెద్దగా ఉంది ఇదంతా చెరువు. అక్కడ లాంగ్లో వెహికల్ పోతున్నాయి, మెయిన్ రోడ్ అది. చలో ముందుకు వెళ్తాం. ఇలా డైరెక్ట్ వెళ్ళిపోతే బోడుప్పల్ లోపలికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. ఓహో, బట్ ఫర్ ఎ చేంజ్ దేర్ ఈస్ నో రూట్. ఇక్కడ ఏ రూట్ లేదు ప్రజెంట్. ఇక్కడ కూడా వర్క్ జరుగుతుంది. నేను అనుకున్న ఇట్లా కర్వ్ వచ్చి కట్ వచ్చి ఇట్లా రూట్ ఇస్తుండొచ్చు అని. ఇప్పుడైతే రూట్ లేదు ఇక్కడ. ఇక్కడతోటి అదే అటు పోతే బోడుపల్లి, ఆ గల్లీ లోపలికి వెళ్ళిపోతే మనం అటే పోవాలి యాక్చువల్లీ. బట్ ఈడ కూడా వర్క్ జరుగుతుంది. సరే అక్కడ దాకా పోదాం, ఆ వర్క్ ఏందో కూడా చూద్దాం. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం, అది కూడా చూపిద్దాం. ఎస్, ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది. ఓకే, ఇది బైక్ రీడింగ్ ఎంత వచ్చింది? 90 ఉండే కదా, 90.3. ఒక 1 కిలోమీటర్ వచ్చింది అంతేనా? మనము ఇప్పుడు ఇట్లా నుంచి పోవడానికి అయితే లేదు మనకి, మన బండే మధ్యలోకి ఇస్తుంది. ఇక్కడ నుంచి ఆరామ్సే మనం వెళ్ళిపోదాం. మధ్యలోకి చెరువు మధ్యలోకి దారి ఉంటే దించుదాం బండిని. మధ్యలోకి దారి ఉంటే దించి మధ్యలోకి ఆ కట్ట అవతల వైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బాయ్ ఖాళీ ఏందని చూస్తుంటు. సరే, ఒక ఇద్దరిని స్టాఫ్ని పెట్టిరంట ఇక్కడ. అన్న వాళ్ళు ఆపి అయితే అడగడం జరిగింది, అన్న మీరు ఎవరు ఏంది అనేది. తప్పులేదు, మంచిది. ఆడడంతో పూర్తి వివరాలు అయితే చెప్పడం జరిగింది. నేను చెప్తుంటా కదా ఎప్పుడు ఆపుతుంటారు ప్రతి చోట అని, ఇప్పుడు కూడా ఆపడం జరిగింది. ఇట్స్ ఓకే, వాళ్ళ ఎంప్లాయీస్ అంటే డీటెయిల్స్ అనుకున్నారు, చెప్పినాం, ఛానల్ చూపించినాం, ఓకే అన్నారు. అండ్ సో ఇంకా ఏముందిలే, సర్లే ఏముందిలే ఇక పడుకో అనేది డైలాగ్ ఉన్నది అన్నట్టు. ఇంకా అయిపోయిందిలే వీడియో. నేనేమైనా దిగడానికి ఏదైనా ఉంటే సోర్స్ దిగి మీకు చూపిద్దాం అనుకున్నా, కానీ దిగే సోర్స్ ఏం కనబడట్లేదే. ఇక్కడ ఇదంతా రూట్ ఉంది కానీ దిగడానికి మనకి ఏం లేదు. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ల్యాగ్ అవుతుందేమో అనిపిస్తుంది. సరే, ఇది ఇక్కడ పాజ్ పెట్టి
అదంతా తిరిగి ఆ కట్టకాడికైనా ఎక్కడికైనా మళ్ళీ చూపిస్తాం మీకు. వీడియో అయితే ఉంటుంది కంటిన్యూ. ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఉంది. ఈ కట్ట మీదకైనా వెళ్దాము. మధ్యలో ఇసుక పక్కన చిన్న గ్యాప్ ఉన్నట్టు గమనించిన. ఈ కట్ట నుంచి కూడా చూస్తే వ్యూ అదిరిపోతుంది కదా. అది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మొత్తం ఆఫ్ రోడింగ్ ఇట్లా చిన్న చిన్న ఆఫ్ రోడింగ్ అనుకోండి. ఇది మనం ఇట్లా రాగానే మనకు లడాక్ అన్నట్టుగా ఫీల్ అవుతుంటా నేను. అట్లా ఫీల్ కావాలి, ఏం చేస్తాం. కార్లో పోయి వచ్చినాం లడాక్కి, మస్తుండే అసలు వేరే. ఏదన్నా ఇంకొక రోజు మంచిగా మొత్తం దాని ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆహా, పోయేటట్టు లేదులే మనకి. ఓ సూపర్ కట్టిర్రు. నేను ఇన్ని రోజులు మొత్తం అట్టే పోసిరేమో అనుకున్నా. ఇదిగోండి రాళ్ళు వేర్చిరు మొత్తం. ఈ రాళ్ళ మీదకైనా మన బండి పోయి సాహసం చేయాలని అనుకోవట్లేదు. మళ్ళీ ఏమైనా అయితే ఎట్లా. అవి ఆడ కూడా అట్లనే రాళ్ళలా తోటి పెట్టి అదంతా సిమెంట్ చేసేసినారు. సేమ్ ఫార్మేట్. ఇక ఇక్కడ కూడా రాళ్ళు మొత్తం పెట్టేసినారు. ఇక్కడ పెయింటింగ్ లాంటిది రాస్తారు ఇట్లా ఇక. ఆ, ఇప్పుడు ఈ బండి దీని మీకు పోతే ఇబ్బంది అవుతుంది బయట, కష్టం. మళ్ళీ వెనకకి తిప్పాలి. సో ఓకే. సో అదంతా తిరిగేసి వచ్చిన, మీకు లాగ్ అవుతుందని అదంతా చూపించలే. ఎందుకంటే పోయేటప్పుడు ఆల్రెడీ చూసినారు కాబట్టి. ఇక ఈ కట్ట మీద డెడ్ ఎండ్ దాకా వెళ్ళిపోయి అట్లా వెళ్ళిపోదాం. ఇక బస్ స్టాండ్ గురించి కూడా ఒక వీడియో డీటెయిల్గా చేద్దామని అనుకుంటున్నా. కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగినారు. ఈ రోజు కాదు కానీ ఇంకొక రోజు ఖచ్చితంగా ఈ బస్ స్టాండ్ మీద కూడా ఫుల్ డీటెయిల్డ్ వీడియో తీద్దాం. చలో 3 పార్ట్స్ అని చెప్పినా కదా. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. థర్డ్ పార్ట్ అనేది పెద్దది. చాలా మంది ఈవినింగ్, మార్నింగ్ నేను అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసిన వాకింగ్ చేస్తున్నారు. ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది, విశాలంగా రోడ్. ఇది సూపర్ అవుతుంది. దాని తర్వాత దీని మెయింటెనెన్స్ ఎట్లుంటుంది, గవర్నమెంట్ ఎట్లా మెయింటైన్ చేస్తుంది, ప్లస్ పబ్లిక్ కూడా దీన్ని ఎలా చూసుకుంటారు అనేది చూడాలి. మన దగ్గర అంత ఆరంభ శూరత్వం అంటుంటాం కదా. స్టార్టింగ్ అంత మంచిగానే ఉంటుంది, తర్వాత ఏంది అనేది మ్యాటరు. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి ఎట్లుంది అసలు. నెక్స్ట్ లెవెల్ అసలు, బీస్ట్. ఎంత పెద్దగా ఉంది చూడండి చెరువు. మనం ఆ మూలకు పోయేసి వచ్చినాం. బాగుండాలి, చెరువులు మంచిగా ఉండాలి, మనకే మంచిది. బట్ ఇదే రకంగా అన్ని చెరువుల మీద టేకప్ చేస్తే బాగుంటుంది. కొన్ని చెరువులను ఎందుకో పట్టించుకోవట్లేరు. వాళ్ళు ఇంకా ఏదో చాలా లిస్ట్ ఇచ్చినారు, ఆ లిస్ట్లో భాగంగా డెవలప్ చేస్తారంట. చూద్దాం. సరే. ఆటో వాళ్ళు ఓకే, మనకి ఏదైనా గ్యాప్ ఉంటే ఆ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. ఇది మన ఉప్పల్ నల్ల చెరువు జూన్ మంత్ అప్డేట్ 2026. అరే ఇటు నుంచి లోపల పోవడానికి ఉంది కదా, నెక్స్ట్ టైం పోదాంలే. ఇప్పుడు వద్దులే, మొత్తం తిరిగేసి వచ్చినాంగా. వీడియో కూడా లెంత్ అయిపోతుంది. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంకోసారి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఇళ్ళకైనా వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా ఇది వర్క్ జరిగింది, దీని గురించి ప్రీవియస్ మంత్లోనే నేను మీకు చూపించడం జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. 120 రూపీస్ కేజీయా? మొన్న పావుకిలో 50 ఉన్నాయి.